హాయ్. హలో. సో, తెలుసు గదా! నేనైతే స్వాతి నాయుడు అండ్ కొద్దిగా అంటే ఒకసారి నా లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ జరిగిందనమాట. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా కొద్దిగా భయంగా ఉంది. ఫుల్ మూడ్ కూడా ఉంది. బోత్ ఫీలింగ్స్ అనమాట. ఏమైందంటే ఒకసారి నేను ఎగ్జామ్ రాయడానికి వేరే ఊరెళ్ళాను. సో, అప్పుడేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సొచ్చింది. ఆళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరు కానీ కీస్ ఉన్నాయి తీసుకోమన్నారు. ఇంకా నేను చాలా టైర్డ్ అయిపోయాను జర్నీ చేసి. ఇంకా అక్కడికి వెళ్ళాను. కీస్ తీసుకున్నాను. అయితే ఆమె అప్పుడే చెప్పింది, "ఆ డోర్ సరిగ్గా లాక్ అవ్వదు చూసుకొని వెయ్యి" అంది. నేనేమో అర్జెంట్ టాయిలెట్ ఎళ్ళాల్సొచ్చింది. ఆ డోర్ అట్లా పెట్టేసినా, బ్యాగ్ అక్కడ పడేసినా, షవర్‌లోకెళ్ళిపోయినా. ఇక చూస్తే షవర్‌లో నేను షవర్ చేస్తున్నాను. హాట్ వాటర్ గీజర్ ఆన్ చేశాను. చూస్తే కూల్ వాటర్ వస్తున్నాయి. ఏంటి అంటే అది ఇంకా హీట్ అవుతుంది. ఈలోపు సడెన్‌గా కరెంట్ పోయింది. అబ్బా! ఏంటి కరెంట్ పోయింది? మనకేమో ఆ కొత్త ఇల్లు ఏ వస్తువు ఎక్కడుందో ఏం తెలీదు. ఫోన్‌లో ఛార్జింగ్ కూడా లేదు. చూస్తే పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు. బయటేమో ఫుల్ వర్షమొస్తుంది. చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి మనకు తెలీదు. కొత్త ప్లేసు. ఇంకా అట్లనే చన్నీళ్ళతోటే షవర్ చేశాను. అసలు ఏం కనిపించట్లేదు. చీకటిగా ఉంది. ఈలోపేమో హ్మ్. గాలికి డోర్స్ అన్నీ కొట్టుకుంటున్నాయి. ఏదో కుయ్ అని డోర్ తీసిన సౌండ్ అనిపించింది. ఏంటి ఎవరు అన్నా. ఎవరు మాట్లాడలేదు. ఇంకా సరే అని జెప్పేసి ఇంక నేను షవరు సగం చేశాను. ఇంక అట్లనే వాష్ చేసేసుకొని టవల్ కట్టుకొనేసి బయటకొచ్చాననమాట. ఫుల్లు చలి, ఫుల్లు వర్షం, ఫుల్లు వాన వస్తుంది. భయమేస్తుంది. కానీ నిజంగా యాక్చువల్లీ అలాంటప్పుడు రొమాంటిక్ మూడ్ చాలా బావుండాలి. కానీ ఆ కొత్త ప్లేస్ వల్ల ఇంకా కొవ్వొత్తి ఎక్కడ ఉంది ఏం తెలవదు. ఇంకా అట్లనే ఫోన్‌లో కొద్దిగా లైటింగ్ ఉంది. టార్చ్ లైట్ వేసి పెట్టాననమాట. ఇంకా నేను అట్లనే టవల్ కట్టుకొని ఇంకా మొత్తం చూస్తున్నా. ఎక్కడ ఏముంది అంటే ఎవరో అలికిడి వినపడినట్టుగా నాకనిపిస్తుంది. నాకు భయమేసింది. ఎవరు ఏంటి అంటే ఎవరు మాట్లాడట్లేరు. ఏంటసలు ఎవరు మాట్లాడట్లేదు. చుట్టుపక్కల ఎవరున్నారో లేదో తెలీదు. ఫోన్‌లో సిగ్నల్ గూడా లేదమ్మా! చూడు నా ప్రాబ్లమ్ అక్కడ. ఇంక సరే అని జెప్పేసి నేను మొత్తం చూస్తున్నా. అది ఏమన్నా డెవిల్ అనుకోవాలా? లేకపోతే ఎవరైనా వచ్చారా? మనుషులా? ఎవరైనా ఉన్నారా? చెప్పండి, మాట్లాడండి. నాకర్థం కావట్లేదు. నేనొక్కదాన్నే ఉన్నానా? ఎవరైనా ఉన్నారా అంటే కూడా ఎవరు మాట్లాడరే. ఇంకా ఏంటబ్బా! అనేసి మొత్తం కబోర్డ్స్ ఓపెన్ చేసి చూస్తున్నా. ఎవ్వరు లేరు. నాకెందుకో నా మంచం కిందనే అలికిడి ఇనపడినట్టు అనిపించింది. ఇంకా అట్లాగా చూస్తే కాళ్ళు కనబడ్డాయి. అమ్మో! కాళ్ళు ఎవరు చెప్పండి ప్లీజ్ అంటే గాని ఎవ్వరు నాకేమో తొంగి చూడ అంటే భయమైతుంది. ఇహ అంటారు గదా! గుండె ఆగినంత పనైతుంది. మొత్తానికైతే ఎవ్వరైతే ఉన్నారు. ఎవరో తెలీదు. ప్లీజ్ మీరెవరో చెప్పండి. ఓకే. నాకప్పుడు ఫైనల్‌గా అర్థమైపోయింది వచ్చినోడు దొంగోడని చెప్పేసి. నేను అన్నాను, సరే మీరు దొంగోడు కదా! నన్నేం చేయకండి. అక్కడే నేను హింట్ ఇచ్చినట్టున్నా ఏం చేయొద్దని. అట్లుంటది చూడు కొన్నిసార్లు మన మైండ్ అసలు పనిచేయదు. మీరు వచ్చారు కదా! మీకేం కావాలో మీరు తీసుకొని ఎళ్ళిపోండి. ప్లీజ్ మీరు నాకు భయమేస్తుంది. ప్లీజ్ నేనెవరికీ చెప్పను. రండి అని చెప్పేసి అన్నాను. ఉలుకు లేదు, పలుకు లేదు. ఏందిరా భగవంతుడా! వీడు ఇట్లా చేసిండు అని చెప్పేసి ఇంక నేను ఇటువైపు తిరిగి ఇంకా ఫోన్‌లో మనకి సిగ్నల్ లేకపోయినా గూడా ఎమర్జెన్సీకి కాల్ చేయొచ్చు గదా! సరే నేను చేసేస్తున్నా కాల్ అనేసి నేను ఇటు తిరిగి నంబర్ డయల్ చేసేలోపు వాడెనక నుంచి వచ్చి ఇట్లా పట్టేసుకున్నాడు. ఫోన్ లాగేసుకున్నాడు. నా టవల్ కూడా కింద పడిపోయింది చూడిక. ఇంకా ఫోన్ లైటింగ్‌లో వాడు నన్ను అట్లాగా చూసాడు డ్రెస్ లేకుండా నగ్నంగా. ఇంకా వాడికి ఫీలింగ్ ఎట్లా అనిపించిందేమో. వాడు చూస్తేనేమో మొత్తం ఇట్లా కళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. మొత్తం ఇట్లా ముసుగేసుకొని ఉన్నాడు. ఇక భయమేసి నేను వాడిని తోసేసాను. తోసేసిన తర్వాత అదేమో చిన్న గది. ఇంకా నేను పరిగెడుతున్నా, వాడు నా వెనకాల పరిగెడుతున్నాడు. వాడేమో ఫుల్ డ్రెస్‌లో ఉన్నాడు. నేనేమో డ్రెస్ లేదు. నేను పరిగెడుతుంటే వాడు అంటున్నాడు, "నీ షేప్స్ బాగున్నాయి. నువ్వు పరిగెడుతుంటే నీ బాడీ మంచిగా షేప్స్ ఊగుతున్నాయి." ఎట్లెట్లనో మాట్లాడుతున్నాడు. వీడేంటి ఇట్లా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. అరే నీకు దండం పెడతా నేను గట్టిగా అరుస్తా అంటే, అరువు అయితే నేను కూడా ఏం చేస్తా. నా దగ్గర పొడగాటి పెన్సిల్ ఉంది. దాంతో గుచ్చుతా ఏదేదో చెప్తున్నాడమ్మా. నాకైతే భయమేస్తుంది. ఇంకా నేను అంటున్నా నన్నేం అక్కడ కనీసం ఏం లేదు. టవల్ కూడా ఇంకోటి కట్టుకుందామంటే ఏం లేదు. ఇంకా వాడు ముసుగు తీశాడు. చూసాను నేను వాడిని.
ఓకే మంచిగా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు. కానీ అక్కడున్న సిచ్యువేషన్ కరెక్ట్ లేదు కదా, ఇంకా ఎలాగా ఎంజాయ్ చేయాలి. ఇంకా వాడేమో ఇంకా షర్ట్ ఇప్పాడమ్మా, నాకు భయం వేసింది. సో ఇంకా అట్లనే పరిగెడుతున్న వాడు నా వెనకే పడుతున్నాడు. ఇంకా ఏమో నా చెయ్యి పట్టుకున్నాడు, నేను కింద పడిపోయా, నాకు దెబ్బ తగిలింది. అయినా కూడా వాడు ఎంత మొరటోడు ఉన్నాడు, వాడు వినట్లేడు. అట్లనే ఇంకా వాడు షర్ట్ తీసిండు, ఇంకా వాడు ప్యాంట్ తీస్తున్నాడు చూడు. నాకైతే అమ్మో వీడు ఏం చేస్తాడో, మనసులో అయితే ఏదైనా చేస్తే బాగుండని ఉంది కానీ అక్కడున్న సిచ్యువేషన్కి భయపడుతున్నాను అనమాట. ఇంకా చూసుకో వాడు ప్యాంట్ తీసిండు, ఇంకా నాకు కాలు పట్టుకొని లాగుతున్నాడు. ఇంకా చూసుకో వాడి పాము ఎంత పొడుగుంది, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆ కరెంటు పోయింది, ఆ డిమ్ ఫోన్ లైట్లోనే కనిపిస్తుంది వాడి పాము. అంటే వాడు అంతసేపు నన్ను డ్రెస్ లేకుండా చూశాడు కదా, సో వాడికి ఫుల్ మూడ్ వచ్చినట్టుంది. వాడి తాచుపాము అయితే బుస్సలు కొడుతుంది, చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. నాకు ఓ పక్క పెడితే బాగుండు వాడు, కానీ ఇంకో పక్క ఏదో ఒక నర్వస్గా భయంగా ఉంది. అరే వద్దురా నన్ను ఏం చేయకు ప్లీజ్ అని చెప్పేసి అంటున్నా, వాడు వినట్లేడు. ఇంకా అట్లా దబ్బున నా మీద పడిపోయండి. ఇంకా చూసుకో నేనేమో వాడిని తోస్తా ఉన్నాను, వాడేమో నన్ను గట్టిగా పట్టేసుకుని వదలట్లేడు. ఇంకా వాడి ఇష్ట ప్రకారం ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటున్నాడు, నలిపేస్తున్నాడు, ముద్దులు పెట్టేస్తున్నాడు. నేనేమో వాడిని తోస్తా ఉన్నాను, ఆయన కూడా వాడు వినట్లేదు. మొత్తానికి అట్లా అట్లా లోపల పెట్టేసిండు. ఒరే వద్దులరా అంటే ఇంకా నోరు మూసేసిండు. నువ్వు అరిచినావు అంటే 4 సార్లు చేస్తా అన్నాడు. అవునా అయితే అరుస్తా ఇంకా అని మనసులో అనుకున్నా, కానీ పైకేమో వద్దు నన్ను ఏం చేయొద్దు అనేసి అంటున్నా. ఇంకా వాడు గుద్దిండు చూడు, అమ్మో నిజంగా దొంగోడే కానీ మస్తు గుద్దిండు. అంటే వాడు దొంగతనాలకి వెళ్ళిన ఇంటి దగ్గర అంతా వాడు అట్లా చేస్తున్నాడు ఏమో వాడు ఎక్స్పీరియన్స్. కానీ ఇంకా అట్లా గుద్దిండు అనమాట వాడు. నేను తర్వాత అనుకున్నా, సో ఇట్లా స్టోరీ చూసే మనకి ఆ మూవీ ఉండే కదా, ఆ మూవీ తీసారా, కొన్ని మూవీస్ వస్తాయి కదా ఈ టైప్ ఆఫ్. నేను అనుకున్నాను అనమాట దండుపాల్యం ఇట్లాంటివన్నీ అట్లనే తీస్తారేమో అని అనిపించింది. ఇంకా వాడైతే అట్లా చేశాడనమాట. అట్లా చేసేసరికి నాకు మస్తు భయమైంది తెలుసు. వదలరా అంటే వదలట్లేడు వాడు, చేస్తున్నాడు. నేనైతే బూతులు కూడా తిట్టేవాడిని. సరే నీ అబ్బా వదలరా అంటే వదలని అని చెప్పేసి అంటున్నాడు. అనేసి ఇంకా చూడు గుద్దుండు, అమ్మ అటు తిప్పాడు ఇటు చేసి అటు చేసి. అసలు అంత బయట పెద్ద పెద్ద ఉరుములు మెరుపుల సౌండ్ కన్నా వీడి చేసే శబ్దమే ఎక్కువ వస్తుంది. ఇంకా ఎవరు లేరు చుట్టుపక్కల కూడా అనుకుంటా, ఫుల్ వర్షం ఉంది, ఫోన్లో సిగ్నల్ లేదు. ఇక మొత్తానికి వాడైతే కనుక మొత్తానికి అట్లా చేసి కార్ చేసుకున్నాడు. కారిపోయిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఇంకా నేనేమో ఇంకా భయపడి ఇంకా అమ్మో వీడికి ఏం చేస్తాడో, నేనన్నా డోర్ తీసుకుని వెళ్ళిపోదాం కదా అనేసి నేను అనుకున్నా. చూస్తే నా టవల్ ఏమో కింద పడి ఉంది. ఇంకా నేను ఆ టవల్ తీసుకుని కట్టుకుని నేను బయట వెళ్దామనే లోపే డోర్ ఓపెనే ఉంది. చూస్తే కరెంట్ వచ్చింది. అప్పుడు చూసా మంచం కింద బాత్రూమ్ అంతా చూసా, వాడు లేడు. వాడు వచ్చి వాడు పని చేసుకుని వాడు వెళ్ళిపోయినట్టున్నాడు. నేను అనుకున్నా అమ్మో ఈ ఇల్లు వద్దు, ఇది వద్దు, దీనికి వద్దు అన్నం రా బాబు అని ఆ టవల్ మీద గబగబా టాప్ వేసుకుని కింద గబగబా ప్యాంట్ వేసుకుని బ్యాగ్ పట్టుకుని ఊరుకు ఈ రూమ్ వద్దు, ఇది వద్దురా బాబు అని చెప్పేసి. తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగింది నా హౌస్ ఎట్లుందే మంచిగా ఉందా అంటే, అమ్మ తల్లి నీ హౌస్లో నాకు ఫస్ట్ నైట్ అయితే జరిగింది, ఇట్లా వాడు దొంగోడు వచ్చిండు, ఇట్లా చేసిండు ఇట్లా అని చెప్పేసి అన్నాను అనమాట. సో అయితే ఏమైందంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, అంటే బెడ్కి ఇట్లాగా చేతులు కట్టేసి చేసుకోవడము ఇట్లాగా. అయితే ఏమైందంటే మా ఫ్రెండ్ ఉంది కదా, దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. వాళ్ళిద్దరూ ఏంటంటే వాడు రోజుకొక వేషంలో వచ్చి దాన్ని ఎవరోలాగా గుద్దితే దానికి మజా అవుతుందట. అయితే దాని బాయ్ ఫ్రెండే దొంగోళ్ళలాగా వచ్చాడు. అయితే ఏంటంటే వాడు నన్ను చూసినప్పుడు ఏంటంటే వాడికి ఫుల్ మూడ్ అనిపించిందంట. అందుకనే నా ఫ్రెండ్ కాకుండా ఆ రోజు ఆడు నా ఫ్రెండ్ ప్లేస్లో నన్ను గుద్దిండు. అమ్మా ఇట్లా జరిగిందా, సర్లే గుద్దితే గుద్దాడు, బాగా గుద్దాడు కదా అనేసి అయితే నేను అన్నాను అనమాట, నీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ నాకు ఇస్తావా అని. కానీ అది ఇయ్యలేదు. సో మొత్తానికి అయితే స్టోరీ అట్లా జరిగింది.